ఆర్మూర్ మండలం సుర్బిర్యాల గ్రామంలో బీజేపీ గంగారెడ్డి స్మారకార్థం నిర్వహించిన ఉమ్మడి జిల్లాలో కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది. దీనిలో విజేతగా ముప్కాల్ అకాడమీ జట్టు నిలిచింది. రెండవ బహుమతి కామారెడ్డి జట్టు గెలిచింది. మొదటి విజేతకు 10,000 రూపాయల నగదు బహుమతి, రెండో విజేతకు 6,000 రూపాయల నగదు బహుమతి మరియు షీల్డ్తో పాటు వ్యక్తిగత మెమోంటోలు అందజేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ సీఐ పి సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుర్బిరియల్ కబడ్డీ క్రీడాకారుల కర్మాగారంలో ఉందని, అందరూ క్రీడల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనాలని, యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. జాతీయ రెఫరీ సాయిలు మరో జాతీయ రెఫరీ, బ్రిజేష్ మరో జాతీయ రెఫరీ, శ్రీకాంత్ కూడా జాతీయ రెఫరీ, ముత్తెన్న మనశ్శాంతిగా ఈరోజు ఉంటుంది. ఆయన పేరుపై క్రీడ నిర్వహించినందుకు యువతను కూడా ఒకసారి కబడ్డీ అసోసియేషన్ తరఫున అభినందిస్తూ వారిద్దరు కుమారులు అందరిలో కూడా కబడ్డీ ఎక్కడ జరిగినా వారిని కలుసుకొని క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్య అతిథులు సిఐ గారు చేసినటువంటి సత్యనారాయణ గారి చేతుల మీదుగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ నిజామాబాద్ జిల్లా 2 రోజులు ఇక్కడ ఈ వాతావరణం చూసినా కనిపించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసి ప్రతి సంవత్సరం ఇంతకన్నా మంచిగా చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు గ్రామాల్లో కనుమరుగవుతున్న ఆటలు, క్రీడలు దీని ద్వారా ఇంకా ఉత్తేజంగా మారుమూల ప్రాంతాల్లో ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఇంతటి ఉత్సాహంతో నేను ఇక్కడ ఆర్మూర్ మండలంలో ఇన్ని గ్రామాలు చూసినాను. ఇది సుప్రియాల అయితే ఆ ఊరు పేరే కబడ్డీ టోర్నా. అసలు కబడ్డీ అన్నట్టు ఈ ఊర్లో అందరు ప్రతి ఒక్క ప్లేయర్లు ఉన్నారు. ఎవరు వచ్చి పరిచయం చేసుకున్నా నేను స్వయం కబడ్డీ నేను ప్లేయర్ అని. తర్వాత రజాక్ ఇప్పుడు చేశారు కబడ్డీ క్రీడాకారులు. మీ గ్రామానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఫతేపూర్ వారు కూడా మా కబడ్డీ సేవలో రెఫరీగా సేవలు అందిస్తారు. ధన్యవాదాలు. క్రీడాకారులందరూ కూడా గమనించాలి, ఇక్కడ పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు కూడా భోజనం చేసి డిన్నర్ చేసి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ చక్కని చికెన్తో వాళ్ళ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వట్టి వెళ్ళొద్దండి, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి భోజనం తీసుకొని వెళ్ళాల్సిన కోరుకుంటున్నాం. నిజామాబాద్ జట్టు ఫైట్ రెడ్ అవుట్. సుర్బియాల టీం మాకు ఇన్స్పిరేషన్ కూడా. మేము ఈరోజు కబడ్డీ గంగాధర్గా ఎదగడానికి గేములు చూసి మాత్రమే ఆడి నేర్చుకున్న ఆ సందర్భాలు అవి గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఆ టైంలో గంగారెడ్డి గారు మేము అపోజిట్ చాలా మ్యాచ్లు ఆడినాం. ఈ బీజేపీ గంగారెడ్డి అంటే ఎన్నో మ్యాచ్లు ఆడినాం. దురదృష్టవశాత్తు మొన్ననే మా రాష్ట్ర స్థాయి పోటీలు మంచి కనివిని ఎరగని రీతిలో రాష్ట్ర స్థాయిలోనే ముక్కల్లో నిర్వహించుకోవడం జరిగింది. అందులో బీజేపీ గంగారెడ్డి గారు కూడా 3-4 రోజులు ఆయన పాత్ర ఉంది మా గ్రామంలో. ఎటువంటి పాత్ర అంటే ఆయన మనసు ఎట్లాంటిదంటే, మనతో ఆడిన గంగాధర్ క్రీడాకారులు వివిధ గ్రామాలలో ఉన్నారు, వాళ్ళందరికీ మనము సన్మానించుకోవాలి, గుర్తించుకోవాలని వేదిక మీదకి తీసుకొచ్చుకుంటాను. నేను స్టేజ్ మీద ఉంటుంటే, ఎందుకంటే గెస్ట్ కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేయాలంటే వాళ్ళు కనిపించని వాళ్ళని కూడా లోపల నుంచి ఆ బేల్పూర్ వాళ్ళు వచ్చిండ్రు, సుర్బిరాల వాళ్ళు వచ్చిండ్రు, మన మోరెడ్డి అని వచ్చిండ్రు, ఇట్లా పేరున తీసుకొచ్చి కూడా వాళ్ళందరినీ గుర్తిస్తూ తీసుకున్నటువంటి మంచి మనసున్న గంగారెడ్డి. ఆయన ఇంత త్వరలో ఇలా అవుతాడని మేము ఊహించలే. ఎందుకంటే ఎన్నో టోర్నమెంట్లలో ఆయన ఆర్గనైజేషన్లో ఉండేవాడు మాతోటి. ఇక్కడ వేదిక మీద అందరు చూస్తుంటే బీజేపీ గంగారెడ్డి అని అందరూ చూసేవాళ్ళు, ఎందుకంటే ఆయన పాత్ర అట్లాంటి. అతిథిగా మన ఆర్మూర్ SHO పి సత్యనారాయణ గౌడ్ గారు 2 రోజులు ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగానే ఇనాగ్రేషన్ జరిగింది. అట్లాగే క్లోజింగ్ సెరమనీలో విజేతలకు సిఐ సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా మెమోంటలు, అట్లాగే గెలుపొందిన వారికి షీల్డ్లు కూడా అందజేయడం జరిగింది. ఆర్మూర్ మండలం సుర్బిరియాల్ గ్రామంలో ఈరోజు బీజేపీ గంగారెడ్డి గారి స్మారకార్థం నిర్వహించిన అండర్-20 ఉమ్మడి జిల్లాల కబడ్డీ టోర్నమెంట్లో దాదాపుగా 24 జట్లు పాల్గొనడం జరిగింది కామారెడ్డి, నిజామాబాద్ నుండి. దీన్ని లీగ్ దశలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఫైనల్కి ముప్కాల్ అకాడమీ జట్టు, అట్లాగే కామారెడ్డికి చెందిన జట్టు ఫైనల్కి రావడం జరిగింది. దీంట్లో మొదటి విజేతగా ముప్కాల్ జట్టు నిలిచింది, రెండవ విజేత కామారెడ్డి నిలిచింది. వీరికి టోర్నమెంట్ ఆర్గనైజర్స్
షీల్డ్తో పాటు మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 6,000 రూపాయలు, నగదు బహుమతి అండ్ మెమోంటో షీల్డ్ అందించడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామస్తులందరికీ, అట్లాగే మా పీఈటీ అసోసియేషన్ పీఈటీలందరికీ, మా కబడ్డీ ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.